మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. కాబట్టి యేసును ఇక్కడి వరకే నమ్ముకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ జీవిత కాలం మట్టుకే ప్రభును నమ్మితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి నమ్మినోడు పరలోకం కొరకే నమ్మాలి. వేరే ఆలోచనతో యేసు ప్రభువు నమ్మితే దానివల్ల ఉపయోగం లేదు అని పౌలు చెప్తున్నారు. కాబట్టి అతి ఆలోచన, అతి తలంపుతో క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగాలి. కష్టం వచ్చిందా? ఓకే, పరలోకం ఉంది కదా, ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో కష్టమే, కానీ పరలోకంలో ఏ కష్టము నాకు రాదు కదా, ధైర్యంగా ఉండాలి. అవమానం వచ్చిందా? పరలోకం ఉంది కదా, అక్కడ నా అవమానానికి ఆనందం దొరుకుతుంది అని ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఏది వచ్చినా నిత్యత్వములో మనము చూడాలి. అప్పుడు క్రైస్తవ్యం రుచిగా ఉంటుంది. క్రైస్తవ్యం రుచిగా ఉంటుంది. లేకపోతే ఇది చప్పగా ఉండే క్రైస్తవ్యం అయిపోతుంది. కనుక ఎందుకు నమ్మంగా బాబు అని అనుకుంటూ బ్రతుకు చేస్తుంది మనకి. అలాగ ఉండకూడదు. అందుకే ఈ ప్రయాస, ఈ ప్రయత్నం అంతా కూడా. సరే, 7 సంఘాలను గురించి జనవరి 1వ తారీఖున వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించినాడు అంటే, జయించుటకు మనము బ్రతికించబడ్డాము. జయించు వానికి అనే మాట ప్రకటన గ్రంథములో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రతి సంఘములో జయించే వానికే నిత్యత్వములో అనగా ప్రభువు ప్రత్యేకించిన పరలోకములో ఏదో ఒక ఆశీర్వాదము దేవుడు సిద్ధపరిచాడు. కనుక పోయిన సంవత్సరం ఓడిపోయినాము. కనుక ఈ సంవత్సరం ఓడిపోయిన మనకు ఈ సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా 2026వ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఓడిపోయిన నీకు ఇంకొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించి ఉండగా మరలా ఓడిపోకుండా జయించడానికి ఈ సంవత్సరాన్ని మనం వాడుకోవాలి అన్నటువంటి ఆలోచనతో వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ పరంపరలో మరి ఈరోజు చివరి సంఘం దగ్గరికి వచ్చాను. లవదొకియ సంఘం. ఈ లవదొకియ ఈ లవదొకియ ఈ సంఘాన్ని మరి ప్రభు చివరిగా ఉత్తరం రాశాడు. ఈ సంఘం యొక్క పరిస్థితి అంతా కూడా 3వ అధ్యాయం 14వ వచనం నుండి చివరి దాకా దాని పరిస్థితి తెలియజెప్పాడు. ఇది మన సంఘానికి లేక మనకు ఏమైనా దగ్గరగా ఉంటుందేమో అని
దాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి పరిస్థితి కలిగిన సంఘము జయిస్తే 21వ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. జయిస్తే యేసు క్రీస్తు సింహాసనం పక్కలో నీకు కూడా మరి స్థలం ఆయన ఇవ్వడానికి వెనుకాడడు అన్నటువంటి ఆలోచన, వాగ్దానము దేవుడు ఈ సంఘములో ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేస్తూ ఈ ఉత్తరాన్ని ముగించాడు. ఈ సంఘం పేరు లవదొకియా. ఈ పేరు ఆ పట్టణానికి ఎలా వచ్చింది అని అంటే, ఈ సంఘాన్ని ఈ పట్టణం లవదొకియా అనేటువంటి పట్టణాన్ని ఒక ఆయన కట్టించాడు. ఆయన పేరు యాంటియోకస్ అంటారు. ఆయన ఒక చక్రవర్తి ఈ పట్టణాన్ని కట్టించాడు. చక్రవర్తికి ఈ పట్టణాన్ని కట్టించవలసిన అవసరత ఎందుకు వచ్చింది అని అంటే, ఈ రోజు ఉన్నట్లుగానే ఆ రోజు కూడా అందరికీ ఒక రోగం ఉండేదట. అదేమిటంటే ప్రేమ రోగం, లవ్ డిసీజ్ అంటారు దాన్ని. కాబట్టి ఇంటి మీద పూర్ణ లేని వానికి కూడా ప్రేమే. ఎక్కడో అమ్మాయిని చూశాను, లవ్లో పడ్డాను, ఇక అంతే, ఆ అమ్మాయిని చేసుకునే వరకు నేను వదలను. కాబట్టి ఇంటి మీద పూర్ణ లేని వానికి కూడా ఆ రోగం ఉంది. చక్రవర్తులకు కూడా అదే రోగం ఉంది. కారణం ఏంటంటే చక్రవర్తి మనిషే, వీడు కూడా మనిషే. కాబట్టి ఆ చక్రవర్తి యాంటియోకస్ అనేటువంటి చక్రవర్తి లవ్లో పడ్డాడు. మరి ప్రేమించిన అమ్మాయి ఊరికే ఉంటుందా? అది కొని ఇది కొని అని అడుగుతుంది కదా. కాబట్టి వీడు తల తాకట్టు పెట్టైనా మంచి సెల్లు కొనియమంటుంది. కొనియకపోతే నేను నిన్ను లవ్ చేయ అంటుంది. మరి వీడు ఏ గంగలో దుంకాలి? కాబట్టి గంగలో దుంకడం కన్నా అమ్మ దాచి పెట్టుకున్న ఆ పెన్షన్ డబ్బులన్నిటినీ వీడు ఎత్తుకొని పోయి లవర్కి ఏమి ఇవ్వాల్సింది? అది న్యాయమే కదా. అమ్మ దాంతో నాకేం పని, అయ్యా వాడితో నాకేం పని, నాకు లవే ముఖ్యం అనుకుంటాడు. కాబట్టి అటువంటిది ప్రపంచం నడుస్తూ ఉంది. యాంటియోకస్ వీడు చక్రవర్తి గనక ఆ అమ్మాయి ఒక కోరిక కోరింది. అంటే ఏం కోరిక అంటే, ఒక పట్టణం కట్టించు అన్నది. ఒక ఏకంగా ఏమి కట్టించమన్నది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి కడుతున్నాడు. అక్కడ మొత్తం బీడు భూములే. ఇప్పుడు ఒక నగరాన్ని కట్టాలి. కొన్ని లక్షల కోట్లతో అది నిర్మించబడతా ఉంది. కాబట్టి రాదనుకుంటే దెబ్బలకు కొదవన అన్నట్లుగా ఈ చక్రవర్తి అమ్మాయి అడిగిన వెంటనే పట్టణాన్ని కట్టడం ప్రారంభం చేశాడు. ఈ పట్టణం ఎలాంటి ప్రదేశంలో ఆయన కట్టాడు అంటే, ఈ పట్టణం కట్టబడినటువంటి స్థలం నాలుగు పట్టణాలు కలిసే స్థలం. 4 పట్టణాలు కలిసే స్థలం. ఆ పట్టణాలు ఏ పట్టణాలు కలుస్తాయంటే, రోమ్ పట్టణం నుండి రష్యా తెలుసు కదా, రోమ్ తెలుసు కదా, పౌలును నరికిన దేశం రోమ్ పట్టణం. రోమన్ క్యాథలిక్ ప్రపంచంలో ద రిచెస్ట్ ప్లేస్ అన్నారు. కాబట్టి రోమ్, రెండవది రష్యా.
ఈ రెండు కలుసుకునేటువంటి దారి అది. రెండవది ఎఫెసు పట్టణం, మీకు తెలుసు 7 సంఘాల్లో మొదటి సంఘం ఏం పేరు? ఎఫెసు సంఘం. అది చాలా చారిత్రాత్మకమైన పట్టణం అది. ఎఫెసు పట్టణము, తర్వాత సార్డిస్, కొలసి, ఈ పట్టణాలు కలిసేటువంటి చౌరస్తా అనాలి. ఈ పట్టణాలన్నీ కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కరీంనగర్ దాటి హైదరాబాద్కు వెళ్ళాలంటే నువ్వు ఏ రూట్లోనైనా రా, మంచిర్యాల నుండి, గోదావరి నుండి, జగిత్యాల నుండి, ఆసిఫాబాద్ నుండి వస్తావా, ఎక్కడ దాకాలా కరీంనగర్ తాకే నువ్వు పోవాలంట. అట్లా అంటే అటువంటి స్థలంలో మరి అంటియోకస్ అనేటువంటి వాడు పెద్ద పట్టణం కట్టాడు. పెద్ద పట్టణం కట్టి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఆ పట్టణాన్ని అంతా కట్టి, పట్టణం అనగానే పల్లెటూరు పేరు అది లేదు, అక్కడ అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ వస్తువు దొరకదు అనే ముచ్చట లేకుండా ఆ పట్టణం అంత ఘనంగా నిర్మించబడింది. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి తాను కట్టిన పట్టణాన్ని చూపించి మరి వెనక ఆలోచన చేయకుండా ఆ పట్టణానికి అమ్మాయి పేరు పెట్టాడు. ఏ అమ్మాయిని అయితే ప్రేమించాడో ఆ అమ్మాయి పేరే ఆ పట్టణానికి పెట్టాడు. ఆ పేరే లవదోకియా. లవదోకియా అనేటువంటి పేరు ఆ ఊరికి ఎట్లా వచ్చిందంటే ప్రియురాలి పేరు ఆ పట్టణానికి పెట్టాడు. లవర్ పేరు పెట్టుకున్నాడు ఆ పట్టణానికి. అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. కాబట్టి లవదోకియా అనేటువంటి పట్టణం ఒక చక్రవర్తి, యాంటియోకస్ అనేటువంటి చక్రవర్తి కట్టించిన పట్టణం. ఆ పట్టణంలో బంగారు వ్యాపారం ఉంది. రేపు లేక వచ్చే వారం ఆ విషయాలు నేను మీకు చెబుతాను. ఆ పట్టణంలో బంగారు వ్యాపారం ఉంటుంది. రెండవది, ఆ పట్టణంలో ఉన్ని వస్త్రాల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఆ పట్టణము కాటుకకు పెట్టింది పేరు. కాటుక దేనికి పెట్టుకుంటారు? కాటుక ఎంతమంది పెట్టుకుంటారు? కాబట్టి మొట్టమొదట కాటుక తయారైన పట్టణం ఏంటంటే లవదోకియా. జనరల్ నాలెడ్జ్ కోసం కాటుక తయారు చేసిన పట్టణం. మీరు నవ్వుతారు కానీ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కంటి వైద్యము అక్కడే జరుగుతుంది. ప్రపంచంలో నీ కన్ను ఎక్కడ బాగుపడదు అన్న లవదోకియా పట్టణానికి వెళ్తే నువ్వు తిరిగి చూపు అంతటి వైద్యం. కాబట్టి కాటుక ఆ ప్రాంతంలో మొట్టమొదట తయారు చేసి ఆ దినాలలో అనగా క్రీస్తు శకం 2094వ సంవత్సరం 2094వ సంవత్సరం ఆ దినాలలో కంటి జబ్బులకు ఆ పట్టణం పేరుగాంచిన పట్టణం అయింది. రాజులు, సామంతులు, చక్రవర్తులు కంటి జబ్బు ఎవరికి ఉన్నా ఆ పట్టణానికి వెళ్తే బాగయ్యేది. కాబట్టి బంగారు వ్యాపారం ఎక్కువగా జరిగేది, ఉన్ని వ్యాపారం ఎక్కువగా జరిగేది. తర్వాత కాటుక అనేది అనగా కంటికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రం విరివిగా లభించేటువంటి ప్రాంతం ఈ లవదోకియా అనేటువంటి ప్రాంతం. ఈ పట్టణానికి యేసుక్రీస్తు సువార్త మరి పౌలు అనేటువంటి వ్యక్తి ప్రకటించి సువార్త అందించలేదు, కానీ పౌలు ద్వారా రక్షింపబడినటువంటి ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఈ లవదోకియా పట్టణానికి సువార్తను తీసుకొని వెళ్ళాడు. ఈ లవదోకియా పట్టణానికి సువార్తను తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమందిని రక్షించి కొంతమందికి రక్షణ అనేది చూపించినటువంటి
పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 13వ వచనం, ఇతడు మీ కొరకును హియోరా పొలివారి కొరకును, మీ కొరకు ఉందా మీ బైబిల్లో? మీ కొరకు అంటే కొలస్సీ పట్టణస్థుల కొరకు అని అర్థం. ఈ పత్రిక ఏ పత్రిక? కాబట్టి మీ కొరకు అంటే అర్థం ఏంటంటే కొలస్సీ అనే పట్టణస్థుల కొరకు. రెండవది లవదొకియా వారి కొరకు, అంటే ఇప్పుడు మనం చదువుకున్న లవదొకియా సంఘం వారి కొరకు. ఆ తర్వాత హియోరాపోలి, ఈ 3 పేర్లు మీకు గుర్తుండాలి. కొలస్సీ, రెండవది లవదొకియా, మూడవది హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఎవరు అతడు అంటే ఆ వ్యక్తి ఎపఫ్రా. 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా అని అక్కడ రాస్తాడు. ఎపఫ్రా అనేవాడు కొలస్సీ అనే పట్టణంలో ఉన్న వారి కొరకు. రెండవది 13వ వచనం చివరి లైన్లో, 13వ వచనం మొదటి లైన్లో రాయబడినట్లుగా లవదొకియా అనే పట్టణంలో ఉన్న వారి కొరకు. మూడవది హియోరాపోలి అనే పట్టణంలో ఉన్న వారి కొరకు చాలా కష్టపడ్డాడు ఎపఫ్రా అనేటువంటి వాడు. కాబట్టి యేసును నమ్మిన నీవు ఎవరి కొరకు కష్టపడుతున్నావు అనేది ప్రశ్న. నీ పేరు కూడా దేవుడు పలకాలిగా. పని లేని సోమరి క్రైస్తవులారా అని ప్రభువు నోట అనవద్దు. ఎపఫ్రా లాగా పని చేసిన క్రైస్తవులారా అని మనం చెప్పబడాలి. ఎవరి కొరకు నువ్వు కష్టపడుతున్నావు? పాస్టర్ పిలిస్తే కోపం వస్తుంది నీకు. ఎందుకు రావట్లేదు అంటే కోపం వస్తుంది నీకు. మాకు పని పాట లేదా, మాకు పొలం గిలం లేదా, ఉద్యోగం లేదా, లోకంలో వాళ్ళతో వీళ్ళతో కలిసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి ఆలోచనలు మాకు లేవా? ఎప్పుడు రమ్మంటావు ఏమిటి అంటే, మేము దేని కొరకు ప్రయాసపడం కానీ, మేము సంపాదన కొరకు ప్రయాసపడతాం, ఉద్యోగం కొరకు ప్రయాసపడతాం, స్నేహితుల కొరకు ప్రయాసపడదాం అనేటువంటి క్రైస్తవులు ఈరోజు ఉన్నారు. కానీ ఎపఫ్రా అనేటువంటి వాడు కొలస్సీ పట్టణంలో వారి కొరకు బహుగా ప్రయాసపడ్డాడు. లవదొకియా పట్టణంలోని వారి కొరకు బహుగా ప్రయాసపడ్డాడు. హియోరాపోలి అనేటువంటి పట్టణంలో వారి కొరకు ప్రయాసపడ్డాడు. కాబట్టి లవదొకియా సంఘానికి సువార్త చెప్పి ఆ లవదొకియా పట్టణంలో ఉన్న వారిని యేసులోనికి నడిపించి బాప్తిస్మం ఇప్పించి అక్కడ ఒక గుడిని కట్టి ఆ గుడిలో కొంతమందికి వాక్యం బోధించిన వాడు ఎవరు అంటే ఎపఫ్రా. కాబట్టి ఎపఫ్రా అనేటువంటి వాడు పౌలు అనేటువంటి వ్యక్తి ద్వారా రక్షింపబడి సువార్త ప్రకటించి లవదొకియా అనేటువంటి సంఘాన్ని స్థాపించినారు. ఈ లవదొకియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఆ విధంగా సువార్త దొరికింది. వారు రక్షింపబడ్డారు. రక్షింపబడినటువంటి ఆ పట్టణంలో ఒక సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ లవదొకియా సంఘం 25 సంవత్సరాలు, జాగ్రత్తగా వినండి, ఇప్పటి నుంచి వాటిని మంచిగా వినాలి. ఆ లవదొకియా సంఘం 25 సంవత్సరాలు చాలా చక్కగా ఆత్మీయంగా అభివృద్ధి చెందింది. అది చరిత్ర చెప్పేటువంటి మాట. 25 సంవత్సరాల తర్వాత లవదొకియా సంఘములోని విశ్వాసులు, లవదొకియాలో ఉన్నటువంటి ప్రభువును నమ్మిన యేసుల ఆత్మీయ జీవితం క్రమంగా పతనమైపోయింది.
క్రమంగా ఏమైపోయింది? దిగజారిపోయింది. దేవుని మీద ప్రేమ తగ్గింది, ప్రార్థన మీద ప్రేమ తగ్గింది, ఆ దేవుని యొక్క పనుల మీద ఆసక్తి దూరం అయిపోయింది. కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని గమనించాడు. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి హృదయంలో దేవుడు భారాన్ని పెట్టడాన్ని బట్టి కొలసి అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఎపఫ్రా 8 కిలోమీటర్లు, క్షమించండి 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ లవొదికయ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించి పాపము నుండి విడుదల యేసు రక్తము ద్వారానే అని ఆ పట్టణానికి బోధించి ప్రజలను రక్షించి బాప్తిసం ఇప్పించి వాడి సంఘముగా సమకూర్చి వాక్యములో ఉన్నటువంటి లోతైన మర్మాలన్నింటినీ వారికి నేర్పించి వారిని అభివృద్ధి పరిచిన తరువాత 25 ఏళ్లకు ఆ పట్టణం ఏమైందంటే బలహీనం. ఆ పట్టణం మొదట దేవుని ప్రేమించినట్టుగా ఇప్పుడు ప్రేమించడము లేదు. కాబట్టి ఆ పట్టణం దిగజారినటువంటి స్థితి దేవుడు చూచి హృదయములో నొచ్చుకొని ప్రకటన గ్రంథంలో పరలోకానికి యోహాను తీసుకుని వెళ్ళిన ఆ దేవుడు ఈ సంఘానికి ఉత్తరం రాయించాడు. ఇదిగో ఆ సంఘం ఎపఫ్రా ద్వారా స్థాపించబడినప్పుడు చాలా ఉజ్జీవముగా నమ్మకంగా ఉన్నది, కానీ ఆ సంఘం ఇప్పుడు బాగా లేదు. ఆ సంఘానికి యోహాను ఇదిగో నేను చెబుతున్నాను, ఆ సంఘానికి ఉత్తరం రాయన్నాడు. లవొదికయ సంఘానికి దేవుడు చెబుతూ ఉంటే యోహాను ఉత్తరము రాశాడు. అదే యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు నాతో పలకండి మరొకసారి. లవొదికయలో చెప్పండి, లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. కాబట్టి ఉత్తరం దేవుడు చెబుతున్నాడు, యోహాను రాస్తున్నాడు. చెప్పండి, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఈ మాటలన్నీ కూడా ఎవరో పాస్టర్ చెప్పిన మాటలు అనుకునేరు, పౌలు చెప్పిన మాటలు అనుకునేరు, అపొస్తలుడైన పేతురు చెప్పిన మాటలు అనుకునేరు. ఇదిగో యోహాను పరలోకానికి కృపను బట్టి పరలోకానికి తీసుకొని కొనిపోబట్టినట్టు యోహాను చెప్తున్న మాటలు అనుకునేరు. కాదు, ఈ ఉత్తరంలోని మాటలు నిన్ను కలిగజేసిన సృష్టినొక్కటిని కలిగజేసిన నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసయ్య చెబుతున్న మాట. ఈ నా మాటలకు లవొదికయ సంఘమా చెవియొగ్గు అంటున్నా. ఆ పాస్టర్ చెప్తే కోప్పట్టావేమో, ఇంకో పాస్టర్ చెప్తే ఆ పాస్టర్ని చెప్పిన పాస్టర్ను చంపేద్దామంటావేమో, కానీ ఇదిగో పాస్టర్లు చెప్పిన ముచ్చట్లు కాదు. ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన నేను యోహాను అనేటువంటి ఈ వ్యక్తి ద్వారా, ఈ భక్తుడి ద్వారా నీ కొరకే రాయిస్తున్నమాట. కాబట్టి ఇదిగో నీవు వినాలి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయి. ఏమని అంటే, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి మాటలన్నీ ఆ మనిషి చెప్పింది కాదు, దేవుడనైనా నేను చెబుతున్న సంగతులు. నీవు ఆ మాటలు నీకు రాస్తున్నాడు, నీ యొద్దకు ఆ మాటలు వస్తున్నాయి, నువ్వు విను అంటున్నాడు. ఏమిటి ఆ మాటలు? పలకండి, నాతో పలకండి. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు ఎలా లేవంట? చల్లగానైనను లేవు. ఏమీ లేకపోతే ప్రాబ్లం ఏంది నీకు అని ఒకవేళ అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. 15వ వచనం చెప్పండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కనుక నేను నిన్ను
నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. చెప్పండి, ఏమి చేయాలనుకున్నారట? ఎవరిని ఉమ్మివేయాలనుకున్నారట? నులివెచ్చగా ఉన్న వారిని ఉమ్మేయాలనుకుంటున్నారట. మంచిగా చెప్తున్నారు మీరు. నేను అనుకున్న లవోదికీయ సంఘాన్ని ఉమ్మివేయాలనుకుంటున్నాడని మీరు ఒకవేళ చెప్తారేమో అనుకున్నాను. కాదు కాదు, మంచిగా చెప్తారు. ఎవరిని ఉమ్మేయాలనుకున్నారట? నులివెచ్చగా ఉన్న వారిని ఉమ్మేయాలనుకున్నాడట. నులివెచ్చగా అంటే అర్థం ఏమిటి? నులివెచ్చగా అంటే అట్లా చల్లగా ఉండవు. కాబట్టి నేను మిమ్మల్ని ఉమ్మివేయాలి అని అనుకున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. ఆ సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్నటువంటి నులివెచ్చని జీవితం కలిగిన వారిని దేవుడే కొండోడే అంటున్నాడు. నీవు చల్లగా లేవు, నీవు వెచ్చగా లేవు, కాబట్టి నీవు నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోట్లో నుండి నిన్ను ఉమ్మేస్తా అని నేను అనుకుంటున్నా అన్నాడు. ఉమ్మేస్తే ఎక్కడ ఉమ్మేస్తారు? కానీ ఇక్కడ మీ ఊళ్ళో అంటే ఇప్పుడు లేదేమో కానీ మొదట నేను వచ్చినప్పుడు చూశాను, మీరు ఇంట్లోనే కూర్చొని గోడకు ఉమ్మేసేటోళ్ళు నేను చూసి. అక్కడే ఉంటారు, అక్కడే పంటారు, అక్కడే తింటారు. మీ పద్ధతి ఎలాగుండింది అంటే గోడ కాడనే ఉమ్మేస్తాడు, కాయ కస్తారే అంటాడు, గట కలసి అంటాడు, ఆడనే ఉమ్మేసుకుంటారు. యేసు ప్రభు కొంచెం మంచి దేవుడు. ఉమ్మి ఎక్కడ వేయాలి అంటే బయట ఉమ్మేస్తాడు, ఇంట్లో ఉంచము. ఇంట్లో ఉంచము. ఇంట్లో మనం ఉంచి వేయం. నీ నోట్లో చేదుగా కోడి కోసారు, కూరంతా దాంట్లో ఏది చేదు ఉంటుంది కదా, ఆ చేదు పొరపాటున కూరలో పడింది. కూర వండి పెట్టిన తర్వాత ఆ చేదు కూర అంతా అంటుకున్నప్పుడు మొదటి బుక్క నీ నోట్లో పడ్డ వెంటనే అది చేదు అనిపించాడు. ఏం చేస్తావు? అంటే నీకు పడని దానిని ఏం చేస్తావు నువ్వు? అది నేను చేయదు. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఉమ్మేయాలనుకున్నాను అని అంటున్నాడు. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి కష్టపడ్డది యేసయ్య ఉమ్మేయడానిక? కష్టపడింది, దెబ్బలు తిన్నది. ఈయన కొలసి అనేటువంటి పట్టణం నుండి లవోదికీయ అనేటువంటి పట్టణం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అప్పుడు సైకిళ్ళు ఏమీ లేవు. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా ఏదో గాడిద మీద ఎక్కి రావాల్సిందే, నడుచుకుంటూ రావాల్సిందే. ఉదయం కూడిక పెట్టుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. కాబట్టి అన్ని ఇబ్బందులు పడి ఆ ఊరిలోనికి వచ్చి యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి మిగిలినటువంటి వారు, ఆహా ఈ కొత్త బాధ తీసుకొని వచ్చావా అని ఎపఫ్రాను ఎన్ని మాటలు అన్నారు, ఎపఫ్రాను ఎంతమంది తిట్టారు, ఎపఫ్రా మొత్తం మీద ఎంతమంది ఊడ్చారు. ఆ తిట్లను, ఆ అవమానాన్ని ఎపఫ్రా భరించి ఆ యొక్క లవోదికీయ పట్టణంలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికులందరినీ ప్రభు చేత, ప్రభు ఆత్మను బట్టి అవన్నీ వ్యర్థం, అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవవు, అవి నీ పాపాన్ని కడిగేయవు, అవి పరలోకానికి నేను తీసుకొని వెళ్ళవు. ఇదిగో నిన్ను చేసిన నీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు
నీ పాపము కొరకు రక్తాన్ని కార్చాడు. సిలువలో నీ నీ పాప శాపమంతా ఆయన నెత్తిలో వేసుకున్నాడు. ఆయన తలలో నీ తలపుల కొరకే శిక్షగా ముళ్ళ కిరీటాన్ని భరించినాడు. నీ చేతులు చేసిన పాపానికి శిక్షగా ఆయన చేతుల్లో ముళ్ళను పట్టేసుకున్నాడు. నీ నోటి ద్వారా చేయించిన పాపానికి ఆయన అందరి నోట్లో నుండి ఉమ్మి తన ముఖాన్ని మోసాడు. కొరడాలు ఆయన వీపు మీద నాట్యమాడినాయి. తల మొదలుకొని పాదం వరకు స్వస్థత ఏమాత్రము లేనటువంటి నిలువెల్ల పాపపు విషముతో నిండిన ఈ మనిషి యొక్క పాప విషాన్ని తీసేయడానికి తల మొదలుకొని పాదం వరకు ఉన్న యేసయ్య తన పవిత్రమైన రక్తమంతా కాచినాడని ఎపఫ్రా సువార్త అందించి ఆ ఊళ్ళో వాళ్ళని రక్షించి బాప్తిసం ఇచ్చి సంఘంలో చేరుస్తే దేవుడు ఏమంటున్నాడంటే, సంఘమా జాగ్రత్త. ఆయన చేర్చిన రోజు, ఆ ఎపఫ్రా మిమ్మల్ని ప్రభు దగ్గరికి నడిపించిన రోజు మీరు చాలా బాగున్నారు. కానీ ఇదిగో ఈ 25 ఏళ్లలో మీరు ఎలా అయిపోయారంటే చల్లగా లేరు, వెచ్చగా లేరు. మీరు ఏ విధంగా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. కాబట్టి ఇక నేను సహించే పరిస్థితిలో లేను, నేను నా నోట్లో నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తాను అన్నారు. ఈ మాట మీకు అర్థం కావాలి అంటే ఆ 3 ఊళ్ళు మీకు గుర్తుకు ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 3 ఊళ్ళు చెప్పాను కదా. 1 కొలస్సీ, 2 లవదొకియా, 3 హియోరా పొల ఇంగ్లీష్ లో బాగుంది, హెరోపోలిస్ అంటారు. హియోరా పొల అనేటువంటి 3 ఊళ్ళు. జాగ్రత్తగా వినండి. ఇది లవదొకియా. ఇదే ఊరు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఊరు లవదొకియా. ఇటు 6 కిలోమీటర్ల దూరంలో, ఇటు 6 కిలోమీటర్ల దూరంలో కొలస్సీ ఉంది. కొలస్సీ అనేటువంటి పట్టణం. ఇది ఇటువైపు, ఇటు ములకలపేట వైపు 6 కిలోమీటర్ల దూరంలో కొలస్సీ. ఇటు 8 కిలోమీటర్ల దూరంలో హియోరా పొల అనేటువంటి ఊరు ఉంది. హియోరా పొల ఇది చెన్నూరు వైపు. కాబట్టి ఇది లవదొకియా. ఇటు ములకలపేట వైపు 6 కిలోమీటర్ల దూరం వెళ్తే కొలస్సీ వస్తుంది. ఇటు చెన్నూరుకి 8 కిలోమీటర్ల దూరం వెళ్తే హియోరా పొల అనేటువంటి ఊరు వస్తుంది. ఈ 3 ఊర్లు ఎలా ఉంటాయంటే త్రిభుజాకారంలో ఉంటాయి. త్రిభుజం, 3 భుజాలు కలిగిన త్రిభుజాకారంలో ఉంటాయి. ఈ లవదొకియా అనేటువంటి పట్టణం చక్రవర్తి కట్టించాడు అని చెప్పాను కదా. అన్నీ ఆ పట్టణంలో ఉన్నాయి, కానీ ఆ పట్టణంలో నీళ్లు లేవు. అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేవు, నీళ్లు లేవు. ఇది అదేం పట్టణం అవుతుంది అని మనం అనవచ్చు. కానీ రాజు అనుకుంటే దెబ్బలకు తక్కువనా అన్నట్లుగా నీళ్లు లేకుండా పట్టణాన్ని కట్టాడు. ఎలా కట్టాడు మరి? ఎక్కడి నుండో నీళ్లు తెప్పించి కట్టాడు. నీళ్లు లేకుండా పనే జరగదు. కాబట్టి ఆ లవదొకియా అనేటువంటి ఈ పట్టణంలో అన్నీ ఉన్నాయి, కానీ నీటి సమస్య ఉంది. అయితే ఇక్కడ ఏ ఊరు ఉందని చెప్పాను? ఆడోళ్ళు చెప్పండి. కొలస్సీ అనేటువంటి ఊరు ఉంది. మొగలు చెప్పండి, ఇక్కడ ఏ ఊరు ఉంది? హియోరా పొల అనేటువంటి ఊరు ఉంది. అయితే ఈ కొలస్సీ అనేటువంటి ఊరు పక్కన కొండ ఉన్నది, ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నుండి నీళ్ల ఊట, జల ప్రవాహం ఆ పర్వతంలో నుండి వస్తుంది. ఈ కొలస్సీ పట్టణానికి సమీపంలో ఉండే కొండలో నుండి వచ్చే జల చల్లగా నీళ్లు ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ నీళ్లు? చల్లటి నీళ్ళు అన్నట్లు. ఇక ఫ్రిడ్జ్ పనికిరాదు, నీళ్లు తాగి బతికేయచ్చు అన్నంత రుచికరము చల్లటి నీళ్లు అక్కడ నుండి పాతాయి. కాబట్టి
ఈ పట్టణాన్ని కట్టించిన చక్రవర్తి ఏం చేశాడంటే ఈ 6 కిలోమీటర్లు పైపు లైన్ పెట్టాడంటే ఎక్కడికి ఈ ఊరు నుండి లవదకియా నుండి ఈ ఊరికి కొలస్ట్రీకి పైప్ లైన్ వేసి చల్లని నీళ్ళు. ఈ ఊరికి ఇంకేం దిగులు చెప్పండి, చల్లని నీళ్ళు వస్తున్నాయి. సరే, ఇక్కడ నుండి ఇక్కడికి పైప్ లైన్ ఉంది. ఇప్పుడు మళ్ళా వినాలి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ ఏ ఊరు హియరాపల, కాబట్టి 8 కిలోమీటర్లు. ఇది ఎన్ని కిలోమీటర్లు 6, ఇది ఎన్ని కిలోమీటర్లు ఈ హియరాపల అనేటువంటి ఈ పట్టణం కింద ఈ పట్టణ ప్రాంతంలో అగ్ని పర్వతం ఉంటుంది. ఈ పట్టణ ప్రాంతంలో ఏముంటుంది, అగ్ని పర్వతం. అగ్ని పర్వతం వల్కెనో అంటారు. అది ఒక్కసారి పైకి ఎగిసింది అంటే లావా ప్రవహిస్తుంది. అది దాని వేడి కొన్ని 100 డిగ్రీలు ఉంటుంది. అర్థమవుతుందా? అటువంటి అగ్ని పర్వతం కింద భూగర్భంలో ఉంది. ఆ ప్రాంతంలో హియరాపల అనేటువంటి పట్టణం కట్టబడింది. ఇక్కడ నీటి ఊటలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమున్నాయి, నీటి ఊటలు ఉన్నాయి. అయితే ఇక్కడ వేడి నీళ్ళ సప్లై దొరుకుతుంది. ఇక్కడ ఏ నీళ్ళ సప్లై? కాబట్టి చలికాలం మేము చల్లనీళ్ళు ఎట్లా స్నానం చేస్తామని ఇక్కడికి పైప్ లైన్ వేయించింది మన వాళ్ళు. వేడి నీళ్లకు పైప్ లైను, చల్ల నీళ్లకు పైప్ లైన్. చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఇంత బాత్రూమ్కి పోతే మీకు పైన ఒక డబ్బా కనపడుతుంది. ఒక కుళాయి తిప్పితే వేడి నీళ్ళు వస్తే, ఒక కుళాయి తిప్పితే అంటే వేడి నీళ్ళు స్నానం చేయాలంటే వేడి నీళ్ళు, చల్ల నీళ్ళతో చేయాలనుకుంటే అట్లా. లవదకియా పట్టణము కట్టిన ఆ చక్రవర్తి కొలసి అనేటువంటి పట్టణంలో నుండి పైప్ లైన్ వేయించి చల్లనీళ్ళు ఎన్నైనా వస్తూనే ఉంటాయి, పట్టణం వారు వాడుకోవచ్చు. ఇక్కడ హియరాపల అనేటువంటి పట్టణానికి పైప్ లైన్ వేయించాడు. ఇక్కడ కింద భూమిలో నుండి వేడి నీళ్ళు వస్తాయి, కాబట్టి ఈ వేడి నీళ్ళ సప్లై కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ప్రజలకు దాహాస్తిని తీర్చడానికి ఆ రాజు చాలా కష్టపడి ఆ యొక్క 2 పైప్ లైన్లు ఏర్పాటు చేసినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. కాబట్టి ఇక్కడ నేను మీతో చెప్పాలనుకునేటువంటి విషయం ఏమిటంటే ఈ చల్లనీళ్ళు దాని తత్వం, చల్లనీళ్లకు ఉన్నటువంటి తత్వం ఏమిటంటే చల్లనీళ్ళు ఎండలో పడి వచ్చిన వ్యక్తికి, చల్లనీళ్ళు ఎండలో పడి వచ్చిన వ్యక్తికి ఎండాకాలం మధ్యాహ్నం 2 గంటలకు నీవు దాదాపు 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా చెమటలు తుడుచుకుంటా ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు నేను కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్లుగా నీకు చప్పుడైంది. అప్పుడు నీ ప్రాణం ఏమనిపిస్తుంది? నీ ప్రాణానికి ఏమనిపిస్తుంది? అబ్బ బతికిపోయినప్పుడు. ఏం ఓపెన్ అయింది అక్కడ? ఏమొస్తాయని నువ్వు ఆశపడ్డావు? అది తాగితే నీకేమనిపిస్తుంది? అన్నం వద్దు బిడ్డ, కడుపు నిండా చల్ల నీళ్ళు ఇచ్చినావు, నువ్వు చల్లగుండా, నువ్వు ఎట్లాగుండాలి? చల్లగుండా. అబ్బా, లేకపోతే గేరు వచ్చి చచ్చిపోయేటోడు. ఏమి చల్లదనం, చల్ల నీళ్ళు. ఎండలో పడ్డ వ్యక్తికి చల్ల నీళ్ళు ఏమిస్తుంది అని అంటే తృప్తిని. అన్నం తినరాడు, బుట్టడు ఉంటే ఇంకో బాటిల్ కానీ కడుపు నిండా నీళ్లు తాగి ఈ పూట వంటనే అంటాడు. అరే నీళ్లు తాగురా, కొంచెం అన్నం తినరా, మజ్జిగ అన్నం తినరా అని నువ్వు నీ కొడుకును సముదాయిస్తా. కానీ నాకు నీళ్ళే మొత్తం దూప ఎక్కువైతే నీళ్ళే తాగుతా అంటే. అలా కూడా చల్లనీళ్ళు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తికి తృప్తి, రెండవది ఆనందం. ఆ టైంలో కిలో బంగారు పెట్టిన ఆ ఆనందం దొరకదు. వాడికి నీళ్ళే ముఖ్యం. బంగారు వాడి రూప తీర్చదు, ఎండలో పడవచ్చు. చల్లనీరు కొలసి నుండి ఆ బుగ్గలో నుండి వచ్చే చల్లనీరు యొక్క లక్షణం ఏమిటంటే వాటిని తాగిన వ్యక్తి
తృప్తి పొందేవాడు ఆనందం పొందేవాడు. ఇది మనసులో పెట్టుకోవాలి. చల్లనీళ్ళు. ఇక ఇక్కడ నుండి వేడి నీళ్ళు అని చెప్పాను కదా. ఇవి వేడి నీళ్ళు ఎలాగా ఈ వేడి నీళ్ళు వస్తున్నాయంటే, ఈ భూమి కింద ఏమున్నదని చెప్పాను, అగ్ని పర్వతం ఉంది. కాబట్టి ఆ అగ్ని పర్వతం ఉండడాన్ని బట్టి ఆ నీళ్ళన్నీ కూడా వేడి అవుతూ ఉంటాయి. ఈ వేడైనటువంటి నీళ్ళలో ఏముందంటే ఔషధ గుణం ఉన్నది. ఈ వేడి నీళ్ళలో వల్కనాలు ఆ యొక్క అగ్ని పర్వతంలో నుండి, ఆ అగ్నిలో నుండి సల్ఫర్ అనేటువంటి ఒక ధాతువు ఈ నీళ్ళలోనికి వస్తుంది. ఆ సల్ఫర్ అనేటువంటి ఆ ధాతువును బట్టి ఆ వేడి నీళ్లు కేవలం వెచ్చదనాన్ని ఇవ్వడం కాదు, ఆ వేడి నీళ్ళు ఏమిస్తాయంటే ఆ వేడి నీళ్ళను ఉపయోగించేటువంటి ప్రతి వ్యక్తికి చర్మ వ్యాధులన్నిటినీ సాగు చేస్తుందట. ఏ రోగాన్ని? చర్మ వ్యాధులు. మీరు అంటే తర్వాత చూసుకోండి. గజ్జి వచ్చిందంట చూడు, హాస్టల్కి పోయి బోకుడు వచ్చింది సార్ మా వానికి అని నువ్వు వాడిని ఇంటికి తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గర తీసుకొని పోతే డాక్టర్ ఒకటి ఆయింట్మెంట్ రాసేస్తాడు. అటువంటి ఆయింట్మెంట్ అన్నిటిలో ఒక ధాతు ఉంటుంది. అదేమిటంటే సల్ఫర్ అనేది ఉంటుంది. ఆ సల్ఫర్ తత్వం ఏమిటంటే ఈ కురుపులను సాపు చేసే గుణం దానికి ఉంటుంది. ఈ వేడి నీళ్ళతో వేడి అయినటువంటి ఈ నీళ్ళలో నుండి సల్ఫర్ అనేటువంటి ధాతువు ఉండడాన్ని బట్టి ఆ ప్రాంతంలో నుండి వచ్చే ఈ నీళ్ళకున్న గుణం ఏమిటంటే రోగాన్ని తొలగించే గుణం ఉన్నది. ఈ ఊర్లో నుండి వచ్చే నీళ్ళకున్న గుణం ఏమిటి? ఎండలో పడి వచ్చిన వారికి తృప్తినిస్తుంది, ఆనందం ఇస్తుంది. ఈ నీళ్ళలో నుండి వచ్చే నీళ్ళలో ఉండే గుణం ఏమిటంటే చర్మ సంబంధమైనటువంటి ప్రతి రోగానికి. కాబట్టి ఎవరైనా చర్మ సంబంధమైన రోగులు ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటా హియోరాపోలా అనేటువంటి పట్టణానికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఈ నీళ్లు మరికొన్ని వాటికి కలిపి ఆ రోగాలన్నిటిని ఆ దినాల్లో మరి బాగు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు కొలస్సీలో ఉన్నటువంటి నీటికి ఒక గుణాన్ని ఇచ్చాడు. దేవుడు హియోరాపోలా అనేటువంటి నీటికి, అక్కడున్న నీటికి ఒక గుణాన్ని ఇచ్చాడు. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లకు ఎలాగైతే మంచి గుణాలు ఉన్నాయో, లవదొకియాలో అనేటువంటి ఈ పట్టణంలో ఉన్న యేసొల్లలో కూడా కొన్ని గుణాలను ఆయన పెట్టాడు. అర్థమవుతుందా? ఈ రెండు నీళ్లకు గుణాలు ఉన్నాయి. తృప్తి, ఆనందం ఇస్తుంది ఈ నీళ్లు, చల్ల నీళ్లు. వేడి నీళ్లు రోగాలను బాగు చేస్తుంది. అలాగనే యేసు క్రీస్తును నమ్మిన వారికి కూడా కొన్ని గుణాలు. యేసుతో తృప్తి పడతాం. ఎవరితో తృప్తి పడతాం? మీ గుణం ఏమిటి? యేసుతో ఏ విధంగా ఉండాలి? తృప్తి. అందుకే యేసును నమ్మాం. ఇక వేరే దాని కొరకు మనం యేసును నమ్మలేదు. చాలండి, యేసును నమ్మాను, పరలోకం దొరుకుతుంది, ఇక చాలు. తృప్తి. బయటోనిలాగా మనకు ఆరాటాలు పోరాటాలు ఏమీ ఉండవు. ఒకవేళ కష్టపడతాం, కానీ ఈ కష్టపడి కట్టుకునేటువంటి ఇల్లు మీద నాకేమంత తృప్తి ఉండదు. దేని మీద? పరలోకంలో దేవుడు నా కొరకై కట్టిన నివాసం మీద నాకు తృప్తి ఉంటుంది. అక్కడ స్థలం ఉంటే చాలురా బిడ్డ, ఆ స్థలం కొరకు నేను ఇక్కడ భక్తితో బ్రతుకుతాను. నా తృప్తి ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం కాదు నా తృప్తి. నా తృప్తి ఏమిటి? చచ్చిపోయిన తర్వాత పరలోకంలో కనీసం ఆ వీధులు ఊడ్చే ఉద్యోగం దొరికినా నాకు చాలు. ఆ ఉద్యోగం పొందడానికి ఈ లోకంలో నేను భక్తితో. కాబట్టి యేసును నమ్మిన వ్యక్తిలో తృప్తి అనేది ఒక గుణం. యేసును నమ్మిన వ్యక్తిలో ఆనందం అనేది ఒక గుణం. ఫిలిప్పీ పత్రిక 4:4లో చెప్పబడినట్లుగా పౌలు అన్నాడు. పౌలు చెప్తున్నటువంటి మాట, ఆయన చెరసాల్లో ఉండి
రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక. ఎల్లప్పుడూ అదనమాట. ఎల్లప్పుడూ ఎవరి యందు ఆనందించాలి? ప్రభువు నందు మీరేం చేయాలి? ఇప్పుడు ప్రభువు నందు ఆనందించడం అంటే చర్చిలోకి వచ్చిన వెంటనే మన ముఖం అంతా కూడా ఎట్లా ఉంటుంది? బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది? సంతోషంగా గంటలు వేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా కనబడుతుంది. కానీ ప్రభువులో ఆనందం అనేది మనము పొందుకుంటలేము. కానీ చెరసాల్లో ఉన్నటువంటి పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును. మనకు ఒక గుణం ఇచ్చాడు. ఆ గుణం ఏమిటంటే ప్రభువు నందు ఆనందించడం. అందుకే మొదటి వర్తమానం చెప్పాడు, పౌలు సువార్త ప్రకటించినాడు, వాళ్ళను కొట్టారు, వాళ్ళను కొట్టి ఈడ్చుకొని వెళ్ళారు, రక్తాలు కారుతూ ఉన్నాయి, జైల్లో పడేశారు, అన్నం లేదు, నీళ్లు లేవు, ఉదయమంతా సువార్త ప్రకటించి అలసిపోయినారు, దెబ్బలు తిని రక్తము కారే గాయాలై రక్తం పోయి వారు బలహీనంగా ఉన్నారు, చెరసాలలో వేయబడ్డారు. కానీ ఆనందంగా పాటలు పాడుతున్నారు. ఆనందంగా ఏం చేస్తున్నారు చెరసాలలో? కాబట్టి దేవుడి నమ్మిన వారికి తృప్తి మొదటి గుణం. రెండవది ఆనందం. వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వారికి కష్టం వస్తుంది, రక్తాలు గారేంత కష్టం వస్తుంది, కానీ ఆ రక్తము గారేంత కష్టం వేడక వారి మనస్సులో ఆనందం ఉంటుంది. ఏ ఆనందం అంటే యేసయ్య కొరకు రక్తంగా వచ్చిన ఆనందం. ఈ రక్తం ఇలా కారి నేను చచ్చిపోతే పరలోకములో అడుగు పెడతానన్నా వాడికి దుఃఖం లేదు. ఎందుకు? నేను నరకంలో చేస్తానన్న దుఃఖం వాడికి. కాబట్టి యేసు నమ్మిన వారికి తృప్తి, యేసు నమ్మిన వారికి ఆనందం. మూడవది, యేసు నమ్మిన వారికి స్వస్థపరిచే వరం వానికి ఉంటుంది. ఏమి స్వస్థత అంటే పాప రోగానికి మందు యేసును నమ్మిన వాడి యొద్దనే దొరుకుతుంది. ఇక ఎవడు చెప్పలేడు. నీకు చదువు వచ్చినా చదువు రాస్తాడు. ప్రపంచంలో ఎంత ఎక్కువ చదువు ఉందో అంత ఎక్కువ చదువును అని కూడా చదువు రాని యేసోడు ఆ ఎక్కువ చదువుకున్న వాని పాప రోగానికి మందు చెప్పగలడు. ఆ మందు ఈ చదువు రాని వాడు చెప్తాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా. ఈ మూడు గుణాలు ఉండాలి. ఒకటి తృప్తి, రెండు ఆనందం, మూడు స్వస్థపరిచే గుణం సువార్త. ఎందుకు సువార్త చెప్తాం అంటే లోకమంతా పాపరోగంతో ఉంది కాబట్టి ఆ పాపరోగానికి వేస్తే మందు. చర్మ రోగాలకు ఇక్కడున్న నీళ్లు మందైతే యేసు రక్తం శరీరం మొత్తం ఉన్న పాపరోగానికి మందు. కాబట్టి లవదొకియాలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉండవలసిన ఈ మూడు గుణాలను దేవుడే ఇచ్చాడు. ఆ తృప్తి దేవుడే ఇచ్చింది, ఆ ఆనందం దేవుడే ఇచ్చింది, ఆ మందు పాపరోగానికి మందు కూడా ఈ విశ్వాసుల హృదయంలో దేవుడే ఉంచాడు. కానీ ఈ నీళ్లు, చల్ల నీళ్లు ఏ విధంగా తృప్తిని ఆనందాన్ని ఇచ్చే గుణము కలిగి ఉన్నాయో, ఈ లవదొకియాలో ఉన్నటువంటి విశ్వాసుల్లో తృప్తి ఆనందం అనేటువంటి ఆ రెండు గుణాలు ఏమయ్యాయి ఆ రెండు గుణాలు? వాళ్ళు ఇప్పుడు చల్లగా లేరు అంటే అర్థం ఏమిటి? ఫ్రిడ్జ్ తీసిండు, నువ్వేమనుకున్నావు? చల్ల నీళ్ళు తీసుకొని వస్తుంది, ఇక కడుపు నిండా తాగు బతుకుతా అనుకున్నా. ఆమె ఇట్లా ట్రైలో గోరువెచ్చ నీళ్లు నీకు ఇచ్చింది. ఏ నీళ్ళు? ఎట్లా ఉంటది? చల్ల నీళ్ళు అనుకోండి. అని నోట్లో పోసుకున్నావు, నీ నోరేమైంది? ఏం చేస్తావు వెంటనే? ఆమెనేమనలేక లేచి బయటికి వెళ్ళి
పుక్కిలిచ్చినట్లు చేసి ఏం చేస్తావు నువ్వు? పుక్కిలిచ్చినట్లు చేసి ఉంచి మిగిలిన నీళ్ళ గ్లాసును ఆమె తెచ్చిన ప్లేట్లో పెట్టి నోరు మూసుకొని కూర్చుంది. ఎందుకంటే ఆ నీళ్లు నీకు తృప్తిని, చల్ల నీళ్ళ గుణం తృప్తినిచ్చే గుణం, ఆనందాన్నిచ్చే, ఇవి నులివెచ్చగా ఎట్లా మారినాయి? నులివెచ్చగా ఎట్లా మారినాయి అంటే ఏ లైన్ వేసాడని చెప్పాను? పైప్ లైన్. ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? ఇక్కడ ఎట్లా ఉన్నాయి? ఈ ఊర్లో ఆ కొండ మీద జల్లలు ఎట్లా ఉన్నాయి? చల్లగా ఉన్నాయి. ఆ జల్లలు పైపులో నుండి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి? 6 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి వేడికి ఇవి చల్లవే, కానీ పైపులోకి వచ్చి 6 కిలోమీటర్లు పైపులో ప్రయాణం చేసినప్పుడు భూమి వేడవ్వడం ద్వారా పైపు వేడై ఆ పైపులో ఉన్న చల్ల నీళ్లు కాస్త వేడి నీళ్లు అవి జకపొలిలోనికి వచ్చినాయి. అర్థమైందో? వెంటనే ఆ చల్ల నీళ్లను ఊంచేస్తాం అనిపిస్తుంది. అలాగున్నాయి. యేసును నమ్మినావు, మంచిదే, కానీ రోజులు 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 గడిచే కొద్దీ నీ గుణము మారిపోయింది. మొదట చాలా మంచి భక్తి చూపించినావు, ఆశ చూపించినావు, ఆసక్తి కనపరిచినావు, ప్రేమ, దేవుని మీద తినలేని ప్రేమ కనిపించినావు. అందుకే ఎగసి సంగముతో అన్నాడు, ఏమన్నాడు? మొదట నీకుండిన ప్రేమ నీవు మరచితివని నీ మీద ఒక నేరము నేను మోపవలసి ఉన్నది. కాబట్టి నీవు ప్రారంభంలోనే బాగున్నావు. ఇక్కడ బాగానే ఉంది, బుగ్గ దగ్గర బాగానే ఉంది, కానీ అది ప్రయాణం చేసి వచ్చేసరికి భూమి మీద ఉన్న వేడి పైపును వేడి చేసింది. పైపు వేడై పైపు లోపల ఉన్న నీళ్లు కూడా ఏమైనాయి? వేడైనాయి. కాబట్టి రూపదీరుతుంది. ఈ కొలస్ట్రీ నుండి వచ్చిన నీళ్లు ఇవి ఖచ్చితంగా చల్లగా ఉంటాయని తాగినోడు ఒక్క బుక్కెడు వేసుకున్న వెంటనే అది మింగలేక అది నోట్లోనే పెట్టుకొని బుక్కెలు ఇచ్చినప్పుడు చేసి ఊహించేస్తూ. కాబట్టి లవదొకియా సంగమా, నువ్వు చల్లగా ఉంటే నేను తృప్తిగా నిన్ను స్వీకరించేవాడను. నువ్వు ఏ విధంగా లేవు? చల్లగా లేవు. నీ గుణం పోయింది. నీ గుణం పోయింది. రాను రాను రాజు గుర్రం ఏమో అయ్యిందట. ఇది గుర్రం ఏమో అయ్యిందట. అది గుర్రం తీరు ఉంటే రాజు సంతోషపడేవాడు. అది ఇంకొకటి అయ్యేసరికి దాన్ని పక్కన పడేసి, ఎందుకంటే దాన్ని పక్కన పెట్టుకొని రాజు పోతే ఊరంతా ఏమంటుంది? ఊంచుతుంది. ఈ రాజుకి దిశపట్టిందో, రాజు గుర్రాన్ని పట్టుకొని రావాలి, గుర్రం మీద రావాలి, కానీ దీన్ని పట్టుకొని వస్తాడా అని ఊరంతా ఏమవుతుంది? కాబట్టి కొలసి పట్టణం చల్లదనాన్ని, ఈరోజు సంఘం అదే. సంఘములో తృప్తి లేదు. దేవునికి తృప్తి బయట ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి. ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇల్లు ఎంతో నెమ్మది ఇచ్చే ఇల్లుగా, అప్పుడు ఇల్లు అంటున్నారు. కాకపోతే అలా లేదనుకో, ఈ కొంప పాడుగా అని తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంటి గుణం ఏమిటంటే వచ్చినోడు అక్కడ తృప్తిగా విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఆ ఇల్లే మరి బయట సమస్యలన్నిటితో వచ్చినోనికి ఇంకా ఆ ఇల్లే సమస్యగా మారితే ఇల్లు పాడు అని అనుకుని బయటకు వెళ్ళిపో. ఇంట్లో ఉండడం కన్నా ఆ బస్ స్టాండ్లో కూర్చుంటే మంచిది అని అనుకో. అలాగనే ఈ లవదొకియా సంఘంలోని విశ్వాసులు చల్లదనము అనే గుణాన్ని కోల్పోయినారు. అందుకే ప్రభు అన్నాడు, నేను నా నోట్లో నుండి నిన్ను ఏం చేయాలనుకున్నాను? ఆయన ఉమ్మేస్తే నా బతుకు ఏమైపోతుంది చెప్పండి?
నా బతికేమైపోయింది 25 ఏళ్ళ విశ్వాసం. ఆయనే ఉన్నేసిన తర్వాత ఇక పరలోకం దొరుకుతుందంటారా? అందుకే మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలి. గుణాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన లక్షణాలు పోగొట్టుకోవద్దు. పెరుగుతూ ఉండాలి. ప్రేమలో పెరగాలి, విశ్వాసంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, సువార్తలో పెరగాలి, ఇతరులను నడిపించడంలో పెరగాలి, క్రమములో పెరగాలి, దేవుని యందలి చురుకుదనములో పెరగాలి. కానీ విశ్వాసులు ఏమైపోతున్నారు? రాను ప్రార్థన లేదు. పోయిన శుక్రవారం ఎంతమంది వచ్చింది? నిన్న శుక్రవారం ప్రార్థన. పెరిగినామా తరిగినామా? మనమే చెప్పుకున్నాం. పెరిగినామంటారా తరిగినామంటారా? ఆదివారానికి దిక్కే లేదు. మీరన్నా వస్తున్నారు, అందుకే నేను బతుకుతాను. ఇటువైపు ఎవరు లేరు, అందరు రాజులే. ప్రతి ఒక్క రాజు దగ్గరకు వస్తాడు. నాతో గొప్ప విశ్వాసం ఎవరు లేడు సార్. ఇక ఈరోజు ఈ పని పడ్డది మా ఇంట్లో వచ్చి చెయ్యాలి. ఈ పని పడ్డది చేసే పెళ్లి చేసే, లేకపోతే అదో ఆ పేరు పట్టే కార్యక్రమానికి వచ్చాయి, లేకపోతే ఇంకో ఈ బండో బైక్ ఏదో ప్రార్థన చేసి పాపం. పెరిగావా? గుణంలో పెరిగావా ఏమిటి? కాబట్టి ప్రభు చూస్తున్నాడు. నీ సమర్పణ, నీ మొదటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి, 5 సంవత్సరాల తరువాత ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి ఎదుగుదల ప్రభు చూస్తున్నాడు. మీకు పిల్లలు పుట్టారు, 5 సంవత్సరాలు పడ్డాయి, వాడు లేచి నడవడం లేదనుకోండి, తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఎక్కడికైనా తీసుకుని వెళ్తారు. నేను ధనవంతున్నా పేదవాడినా అని ఆలోచన చేయడు. అలా 5 ఏళ్ళు అయింది, వీడు మాట్లాడాలి కదా, వీడు మనిషిని గుర్తుపెట్టాలి కదా, వీడు నడవాలి కదా, వీడు పరిగెత్తాలి కదా. అరే 5 ఏళ్ళు వస్తుంది, ఇన్నోట మాట రాలేదు, నన్ను గుర్తుపట్టలేడు, కనీసం లేచి దోగాడి నడిచేటువంటి పని కూడా చేయడం లేదు, వీడికి ఏం రోగం వచ్చిందని చెప్పేసి తనకు తెలిసినటువంటి డాక్టర్లన్నిటి ఎద్దకు వెళతాడు. కానీ విశ్వాసి లేక సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, వీడు 5 ఏళ్ళు అయినా వీడు ఎదగాడు, ఇంకొకడిని ఎదగనివాడు. నేను ఎదగడం లేదన్నప్పటి విషయం కూడా ఈ వ్యక్తి గమనించకుండా ఏమైపోతాడంటే అలాగే ఉండి తను దేవుని దగ్గర అడిగి ఏమిటి ప్రాబ్లం అని తెలుసుకునేటువంటి మనిషిగా కూడా ఈ వ్యక్తి ఉన్నాడు. నాకు ఏమీ కలగలేదు, నేను బాగున్నాను అనుకుంటాను. అది మనకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఇక్కడ నుండి చల్లనీరు ఇక్కడికి వచ్చింది కదా, అలాగనే ఆ గుణాలు నన్ను నమ్మిన బిడ్డల్లో నేను పెట్టాను, ఆ గుణాలు ఇప్పుడు లేవు, మారిపోయాయి. చల్లనీటి యొక్క గుణం ఈ విశ్వాసులలో లేదు, దేవుడు చూశాడు. మరి ఇక్కడ హియోనాపుల అనేటువంటి ఈ పట్టణంలో వేడి నీళ్ళు వచ్చాయి. అవి శరీర రోగాలు బాగు చేసేటివి. కానీ యేసు క్రీస్తును నమ్మిన లవోదికీయ సంఘంలోని విశ్వాసులకు పాప రోగం బాగు చేసేటువంటి గుణం ఉంది. ఇప్పుడు ఆ గుణం పోయింది. ఈడే పాపంలో పడిపోతున్నాడు. బయటోడు తాగడం కన్నా ముందు ఈడే సీసా మీద సీసా తాగుతున్నాడు బాప్తిసం చేసుకొని. బయటోడు నమలడం కన్నా ముందు ఈడే వేసి నమలుతా ఉన్నాడు. ఇక బయటోడికి ఏం చెప్తాడు ఈయన? బయటోడు తిట్టడానికన్నా ముందు నమ్మినోడే బూతు 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 బూతు. అబ్బో ఆమెతో పెట్టుకోవద్దు, అబ్బో ఆయనతో పెట్టుకోవద్దు, అబ్బో నేను పచ్చి బూతులు. ఏం స్వస్థత? గాయాలేగా. కాబట్టి ప్రభు అన్నాడు, నువ్వు చల్లగా ఉన్నా మేలు. అంటే
ఆ, ఈ ఈ గుణము వేడి నీళ్ళ గుణము లేకుండా కనీసం చల్ల నీళ్ళ గుణము ఉన్నా బాగుండు అంటున్నాడు. నువ్వు వెచ్చగా ఉండినా మేలు అంటే సరే, చల్ల నీళ్ళ గుణం లేకున్నా కానీ ఈ వేడి నీళ్ళ గుణము కలిగి ఉన్నా బాగుండు అంటాడు. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లము, ఈ గుణాలు లేవు, ఈ గుణాలు మొత్తం గజిబిజి అయిపోయారు. అందుకే ప్రభు ఆ సంఘముతో అంటున్నటువంటి మాట ఏమిటంటే 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం నాతో చెప్పండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఎట్లా ఉంటే మేలు? కనీసం చల్లగా ఉంటే సగమన్నా ఉందిలే బతుకు అని అనుకుందాం, అంతే కదా. మొత్తం కావలేదు, సగమన్నా ఉంది. చల్ల నీళ్ళ గుణం ఏమిటి? ఆ గుణాలు తృప్తి, ఆనందం. అట్లా ఉన్నా బాగుండు. మెత్తగా అంటే ఆ గుణం ఏమిటి? స్వస్థపరిచే గుణం, పాపరోగాన్ని తొలగించే గుణం. చల్లగా ఉన్నా బాగుండు, మేలుగా ఉండేది. మెత్తగా ఉండినా మేలుకరంగా ఉండేది అని 15వ వచనంలో చెప్పాడు. అయితే 16వ వచనం నాతో చెప్పండి, పలకండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. ఎట్లా ఉన్నావు నువ్వు? చల్ల నీళ్ళు ఉంటే ఇట్లా పట్టుకొని గమక్కిన దాగి అమ్మయ్య అని ఎదుటోడు బతుకుతాడు. వెచ్చ నీళ్ళు ఉన్నాయనుకో, ఆ వేడి నీళ్ళలో ఏ చర్మరోగం ఉండదో ఆ రోగం ఉన్న ప్రదేశాన్ని ఇలా ముంచుతే ఆ రోగం పోతుంది. అమ్మయ్య నాకు సేవ చేయలేదు, నా రోగం పోయిందని ఆ ముచ్చిన వ్యక్తి బాగుపడతాడు. కాబట్టి చల్లగా లేదు, కాబట్టి బయటవానికి ఆ ఉపయోగం ఏమీ లేదు. వెచ్చగా లేదు కాబట్టి బయటవానికి ఉపయోగము ఏమీ లేదు. కనుక చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా తాగుదామంటే తాగుబుద్ధి కాదు. మరి ఏం చేయాలి? ఊంచేస్తాం. కాబట్టి ప్రభు అన్నాడు, ఈరోజు లవోదికీయ సంఘం లాగా మనం ఏ విధంగా ఉన్నామంటే నులివెచ్చగా. నీలో ఈ 3 లక్షణాలు. ఏ లక్షణం? మొదటిది తృప్తి, రెండవది ఆనందం, మూడవది స్వస్థత. ఈ 3 లక్షణాలు మనలో ఒకవేళ లేకపోతే నులివెచ్చని జీవితం, నులివెచ్చని ఉన్నట్లు. ఒకవేళ నులివెచ్చగా ఉంటే, నులివెచ్చని జీవితం అంటే మూడో వ్యక్తికి ఏ ఉపయోగము లేని జీవితం, ఏ ఉపయోగము లేని జీవితంగా ఉంటే దేవుని నిర్ణయం ఏమిటంటే, ఆ నిర్ణయం ఏమిటంటే నేను నా నోట్లో నుండి నేను ఉమ్మి వేయ ఉద్దేశించు. కనుక లవోదికీయ సంఘము అది నులివెచ్చని సంఘము. దీనికి నేను పెట్టిన పేరు ఏమిటంటే ఉపయోగపడని సంఘం. లవోదికీయ సంఘం ఏమిటి? ఉపయోగపడని ఈ సంఘం దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడని సంఘం లవోదికీయ సంఘం. కాబట్టి దేవుడు అన్నాడు, నా నోట్లో నుండి. సంఘాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? నువ్వు ఉపయోగపడాలి. నమ్మని వారికి నువ్వు ఉపయోగపడాలి, వారి దాహం తీర్చాలి, వారి రోగాన్ని. మరి నువ్వు దాహం తీర్చకపోతే, వారి రోగాన్ని కట్టే గుణాన్ని నువ్వు కోల్పోతే ఉపయోగపడని క్రీస్తు సంఘానివే కదా. కాబట్టి ఉపయోగపడని సంఘాన్ని ఏమి చేస్తాడు అంటే నా నోట్లో నుండి ఉమ్మి వేస్తాను. ఈరోజు చాలా మందిని ఈ 3 లక్షణాలు కోల్పోయినాం. నా ద్వారా తృప్తి లేదు, నా ద్వారా ఆనందం లేదు, నా ద్వారా స్వస్థత లేదు. కాబట్టి నేను ఉపయోగపడని. ఎండాకాలంలో ఫ్యాన్
ఏం చేయాలి? నీకు ఉపయోగపడాలి. అది తిరగలేదనుకో దానికి ఎన్ని తిట్లు, తిట్టి నువ్వు తిడుతూ ఉండగానే ఇనుప సామాన్లు కొంటామని ఆటో వస్తుంది, రారా దీన్ని తీసుకపో అంటావు. ఏమంటావు? ఇది ఉంది ఉపయోగమే, నువ్వు ఏమన్నా చేసుకో. ఉల్లిగడ్డలు ఇస్తావే, 2 ఉల్లిగడ్డలు ఇచ్చిపోపో, నువ్వు ఊరికే తీసుకపోయేది అనే పరిస్థితి. ఎందుకంటే అది ఉపయోగము లేని మరి సంఘం అంటే నువ్వేగా. నీ వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం? రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వారి గురించి నేను చెప్తున్నా. తీసుకునే వారి గురించి ప్రభువుకి ఏమి లెక్క అప్పగించవలసిన పని లేదు. ఎందుకంటే మీరు లెక్కలోనే, దేవుని లెక్కలో లేరంటే పరలోకం అనేది అదంతా మీకేం సంబంధం ఏమి లేదు. కాబట్టి ప్రభువుని నమ్మాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘంలో చేర్చబడ్డాము, జీవగ్రంథంలో పేరు రాయబడింది. బాప్తిసం తీసుకున్న దినాన నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఇదిగో ఆదివారం ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ ఉన్నావు. మరి ఆ లెక్కలో చేర్చబడినటువంటి నీవు, సంఘమైనటువంటి నీవు ఉపయోగపడని సంఘముగా నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి, ఒక సంఘం దేవునికి ఉపయోగపడకుండా ఉండడానికి ఒకే ఒక కారణం ఏమిటి అని అంటే, మళ్ళా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తున్నాం. చెప్పండి, నాతో చెప్పండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నీవు ఉపయోగపడని సంఘముగా ఉండడానికి కారణం ఏమిటంటే, నీవు నీ చేతులతో నీ రక్షకుణ్ణి నీ ఇంట్లో నుండి బయటికి చెంటేస్తావు. అది విషయం. నువ్వు చల్లగా ఎందుకు లేవు అంటే కారణం, యేసు నీలో లేడు, బయటికి పంపించావు. పొమ్మన లేక పొగ పెట్టిందట. పొమ్మన లేక ఇంట్లో ఏం పెట్టింది? అంతే. వీడు ఎప్పుడు పోతాడా? ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, నువ్వు లేచిపోయి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతే అర్థం ఏంటంటే, అరే పోరా నాకు పని ఉందని చెప్తున్నట్టు. వాడు అర్థం చేసుకోకపోతే ఇంకేం లేదు. అలాగనే యేసు ప్రభును ఎక్కడ పెట్టేస్తాము అంటే బయటికి నెట్టేస్తాం. ఆయన యేసులమే, లోకానికి మనం యేసులమే. యేసు లేడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక విశ్వాసం యేసును బయటికి గెంటేస్తాడో ఆ విశ్వాసి ఉపయోగపడని విశ్వాస అవుతాడు. ఆ విశ్వాసంగా లోకముతో, ఆ విశ్వాసి లోకములోని సాతానుతో గంట కడతాడు. ఈ ఒక్క వచనం అనగానే బైబిల్ మూతేశారు. సంతోషం. మరి ఆ వచనానికి ఇంకో వచనం నాకు గుర్తొస్తుంది. తీయద్దు పెట్టే లోపల పెట్టెలో పెట్టినాక మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది. కానీ యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో యేసు బయటికి పోయాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో నుండి యేసు బయటకు పోయాడు. లోపల ఎవరు వచ్చినాడు? సీసా వచ్చి కూర్చు, కళ్ళు సీసా వచ్చింది రానే యేసు ఉంటే కదా. ఆ సీసా బయటకు పోయాడు. కూతు రానే వచ్చింది. యేసు లేడు. యేసు ఉంటే నోటికి తక్కువ తాళం పడుతుంది. నేను అన్నప్పుడు కదా ఈ మాట, పొరపాటున మాట్లాడినాను అని క్షమాపణ అడుగుతాం. ఒకసారి నోటిని కొంత కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం. ఈరోజు ఆదివారం కదా, ఈ పనికిమాలినోళ్ళతో నేను తిరగడం ఏంది అని యేసు ఉన్నోడు మందిరానికి వస్తాడు. యేసు లేనోడు దయ్యముతోనే తిరుగుతాడు. దయ్యమే. నువ్వు ఏ పనన్నా చెప్పు, దండం పెట్టి చెప్పున, నన్ను కొట్టినా పర్వాలేదు,
దయ్యం. ఆదివారం కూడా ఎక్కడుండాలో తెలియని క్రైస్తవుడు ఎట్లయితాడు? నాకు ఆ పని ఉందా, ఈ పని ఉందా. ఒకటి, నువ్వు మంచంలో పడి ఉంటే ఆదివారం సెలవు నీకు. హాస్పిటల్లో ఉంటే ఆదివారం సెలవు. ఎవరైనా చచ్చింటే ఆదివారం సెలవు నీకు. ఇవి కాకుండా ఇక ఏ కారణాన్ని బట్టి మందిరానికి వదిలిపెట్టినా నువ్వు దేవుని దూరం చేసుకున్నట్లే. నువ్వు వచ్చి గంట సేపు నేను ఇంత గొప్పవాడిని నా దగ్గర డంకా వాయించుకున్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నిన్ను ఉమ్మేస్తుడు పక్క దగ్గర పడ్డది టైం. చెప్పాను కదా, చచ్చే వరకు ఆయన అక్కడే ఉంటాడు, కడతా ఉంటాడు. నీకు అలవాటు అయిపోయింది. ఈ ఆదివారం మిస్ అవుతుంది, వచ్చే ఆదివారం మిస్ అవుతుంది, పండగ కూడా మిస్ అవుతుంది. ఇక నీకేమి ఉన్నది దరిద్రత? పండగ కూడా మిస్ అయిన తర్వాత నువ్వెక్కడ వేసుకోనివి? నీకెక్కడ పరలోకం? ఆయన ఉమ్మేక్కడ చేయాలి. ఒక్క ఉల్లిగడ్డ రాదు నిన్ను నమ్మితే. యేసు ప్రభు నిన్ను పెట్టుకునే లాభం. జాగ్రత్త, నువ్వు బలహీనమైపోయావు. ఆయన చూస్తున్నాడు. ఆయన దీర్ఘ శాంతాన్ని నిన్ను నిర్లక్ష్యం చేసి, నేను ఆడింది ఆట, పాడిందే పాట, నేను ఏమనుకుంటే అదే జరుగుద్ది అని అనుకున్న వాళ్ళందరూ కాలుతూ ఉన్నారు. వాళ్ళకన్నా నువ్వు గొప్పవాడు ఏమి కాదు. నేనే గొప్పని కాదు. కాబట్టి ఆ స్థితి రాకముందే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గుణాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, చల్లదనాన్ని పోగొట్టుకున్నావు. చల్లగా ఉంటేనన్నా నేను కనికరిస్తాను. ఇదిగో వేడి నీళ్ళ గుణాన్ని పోగొట్టుకున్నావు. ఆ లక్షణం ఉన్నా నేను కనికరించేవాడను. గుణాలన్నీ పోగొట్టుకున్నావు. కాబట్టి ఇదిగో నోట్లో నుండి నేను ఉమ్మి ఈ గుణాలన్నీ పోవడానికి కారణం ఏమిటంటే యేసునే బయటికి గెంటేశావు. నీ వల్ల ఇది అయ్యే పని కాదు. కాబట్టి లోపలికి ఇస్కరియోతు యూదాలోకి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. వాడికి ఎంత సందు దొరికితే చాలు నిన్ను మళ్ళా తీసి బండకు కొడతాడు. కొట్టాడు. ఇస్కరియోతు యూదాను కొడితే ఉరి పెట్టుకొని చచ్చాడు. అంటే చివరికి ఏం మిగులుతుంది? యేసుల సమాధే, కానీ పరలోకం లేదు. సమాధి అంటే యేసులదే. దానికి క్షమించాలి. మేము కావాలనుకుంటున్నావా? ప్రభువు చెప్పిన మాట, ఉమ్మేస్తా అన్నాడు. మరి ప్రభువుని ఏం చేస్తావు నాకు తెలియదు. ఈ మొగళ్ళు ఏం చేస్తావు నాకు తెలియదు. వచ్చిన వారు కాదు, రానోళ్ళు. ఇక రానోళ్ళకు వినపడదు. ఏం చేద్దాం మరి? నా బతుకు అట్లా అయిపోయింది. వాడు రాడు, వాడు వినడు. ఏం చేయాలి మరి? కాబట్టి ఉన్నోళ్ళు అయినా గట్టిగా ఉంటే ఉపయోగపడని లవదతీయ సజవులాగా కాకుండా ఉపయోగపడే విశ్వాసిగా నువ్వైనా ఉంటే దేవుడు సంతోషపడతాడు. ప్రాణం పెట్టినోడు ఉమ్మేస్తాను అంటే ఎంత బాధపడ్డాడు మరి ఆలోచించే. కాబట్టి నీ కొరకు సిలువ ఎక్కిన ప్రభువే నిన్ను ఉమ్మేయాల్సి వస్తుంది. నీకు నా చేతన అవ్వట్లేదు అనే స్థితిలోనికి నేను రాకు, అనే పరిస్థితిలోనికి రాకుండా క్షమాపణ కొడుకు. చల్ల నీళ్ళ గుణం, వేడి నీళ్ళ గుణం నాలో తిరిగి పుట్టించుమయ్యా. బయటోడికి ఉపయోగపడే పాత్రగా నన్ను మార్చండి. ఉపయోగపడేది సంఘముగా నేను ఉండకూడదు. తండ్రి నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క బలంలో మన చేద్దాం. తరలు వంచండి. చిన్న ప్రార్థన. ఎలాగా మన జీవితం ఉంది ఆలోచన చేద్దాం. ఆయనకు ఉపయోగపడే సంఘమా, ఉపయోగపడని సంఘమా?
చల్లగా ఉంటే నువ్వు ఉపయోగపడే దానివి. వెచ్చగా ఉన్నా అది నీకు మేలు కలిగేది. కానీ చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను ఉమ్మేస్తాను అని నీ కొరకు సిలువ ఎక్కిన దేవుడే చెప్పేంత బలహీనమైన క్రమములో మనం ఉన్నామా? యేసును అవసరాలకు వాడుకొని తర్వాత నువ్వెంత నేనెంత అనే స్థాయిలో మనం ఉన్నామా? ప్రభువుని అడుగుదాం. ఉపయోగపడే వ్యక్తిగా, విశ్వాసిగా నన్ను మార్చు నాయన. కనీసం నాకు నేనేదో ఉపయోగకరంగా ఉండాలి. సంఘానికి కాదు, కనీసం నా ఇంటికైనా నేను ఉపయోగకరంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నా. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయమున నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తా ఉన్నాను. లవోదికీయ సంఘం దేవానైనా మరి నీ నామ మహిమార్థం అవుతుంది. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ సేవకుడు ఎంతో కష్టపడి ఆ సంఘాన్ని దేవానైనా ఆ ప్రాంతంలో నిర్మించినాడు. కానీ ఒక 25 ఏళ్ల తర్వాత ఆ సంఘాన్ని నీవే అనుకుంటున్నావు. అది అంత దిగజారిపోయింది. అయినా మరి అలాంటి స్థితి ఒకవేళ ఇక్కడ వాక్యం విన్న మా జీవితంలో ఉందేమో, మా కుటుంబ సభ్యులలో అదే కనబడుతుందేమో. చల్లగా లేము, వెచ్చగా లేము, నులివెచ్చగా ఉన్నాం. ఇటు యేసొల్లము అంటాము, కానీ లోకంలో చూస్తే అటు లోకానికి సంబంధించినట్లుగానే కనబడుతుంది. మేము ఎటు తోచని స్థితిలో ప్రభువైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మమ్మల్ని మన్నించండి, క్షమించండి. దేవా, నేను ఉపయోగపడే సంఘముగా, భూమి వేయబడక ముందే ఉపయోగపడే సంఘముగా మమ్మల్ని మేము మార్చుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఇదిగో వాళ్ళలో చేయబోతుండగా తండ్రి నీ సహాయం మాకు అందించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం అలాగునే ప్రార్థనలో ఉండి ప్రభు యొక్క వాళ్ళలో చేయవేద్దాం. ప్రభు యేసు తన ప్రియమైన రాత్రి రొట్టెను తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి పిలిచి, ఇది మీకు నేను నా శరీరం జ్ఞాపకం చేసుకోవడానికి చేయడానికి చెప్పాడు. అక్కడి దోషుల యొక్క అలగొట్టబడినటువంటి క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్ర కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం.